ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టడానికి వచ్చే పెట్టుబడిదారులకు, అలాగే పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ భరోసా కల్పించడంలో కీలకమైన అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అధికారంలోకి రాడు అనడమే ఒక భరోసా. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే పెట్టుబడులు రావు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడేమో అనే భయంతో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా మరొకసారి ఆ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంతేకాదు ఒకప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన సమయంలో అప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అప్పుడు ఒక అంటే పాలన ఎలా ఉండకూడదు అనే దానికి ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదు అనే దానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కేస్ స్టడీ అని. అంటే ఇక్కడ వాళ్ళిద్దరిని కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఒక డౌట్. ఈ రెండింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మేబీ మీ వీడియోలు లేదంటే మన డిబేట్లు ఏమన్నా మరి చూసారో లేదో నాకు తెలియదు, కానీ మొన్న కూడా అన్నాం, ఇది ఆయన సింగిల్గా చెప్తున్నారు, ఓపెన్గా చెప్పచ్చు కదా, నిజంగా పరిశ్రమలు రానంటున్నాయా, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అనేది. ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఫిక్కీకి సంబంధించి అక్కడే మాట్లాడడం ఓపెన్గా, అంటే నిజంగా భయపడుతున్నారు అనే దానికి ఒక నిదర్శనమా? ఆ భూతం అనే పదం పదే పదే వాడుతున్నారు, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఒక భరోసా కల్పిస్తున్నారా, ఎట్టి పరిస్థితుల్లో జగన్ రాడు అని చెప్పడం, ఎలా చూడాలి దీన్ని? అంటే ఇది ఒక మైండ్ గేమ్. సాధారణంగా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అదే చేస్తుంటారు. ఇక్కడ రెండు కాన్సెప్ట్లు. ఒకటి, నేను చాలా గొప్ప శక్తివంతమైన నాయకుడిని, నా అంత అద్భుతంగా పాలన ఎవరు చేయలేరు అనేది ఆయన నమ్మకం. కాకపోతే ప్రజలు అలా నమ్మలేదు ఆయన్ని. 99-2004లోనే ఆయన మొదటిసారి ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఓడిపోయారు. 2 సార్లు ఆయన అధికారంలోకి రాలేదు. 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఆ వెంటనే దారుణమైనటువంటి పరాజయం పాలయ్యారు. కూటమిగా మాత్రమే అధికారంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఆయన ఒక బలమైనటువంటి నాయకుడు. ఆయన లేకపోతే రాష్ట్రం ఏదేమైపోతుందో, దేశం ఏమైపోతుందని ప్రజలు భావించటం లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 2 కాన్సెప్ట్లు ఉండాలి. ఇక ఒకటి, తను సమర్థుడినే అని ప్రజలకి నిరూపించుకుని మళ్ళీ అధికారంలోకి రావడం. లేదు, తను అంత పెద్ద సమర్థత ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు, అదే అవతల ఉన్నటువంటి వ్యక్తి దుర్మార్గుడు కాబట్టి అతనితో కంపేర్ చేసుకుంటే నన్ను ఎన్నుకుంటాం బెటర్ మీరు అన్నటువంటి విధానాన్ని ఇక్కడ అవలంబిస్తున్నారన్నమాట. అంటే ప్రత్యర్థిని దుర్మార్గుడిగా చూపెట్టి అధికారంలోకి రావడం అనే తంత్రం ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారి నరనరాన అలవాటై ఉన్నటువంటి అంశం. ఇదివరకు 95లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఎన్టీ రామారావు అనేటటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు అనర్హుడు, నైతిక విలువలు లేని వ్యక్తి, అట్లాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రం ఉండకూడదని నేను అధికారాన్ని చేపట్టానని చెప్పారు. ప్రజలందరూ కోరిక మేరకే చేపట్టానని చెప్పారు. నాడు అదేగా చెప్పింది ఆయన. అంటే ఇప్పుడు అదే ఎన్టీ రామారావు అద్భుత పాలకుడు, ఆ ఎన్టీ రామారావు స్ఫూర్తితో పనిచేస్తున్నాం, ఆ ఎన్టీ రామారావు యొక్క ఆశయాలకు అనుగుణంగానే అంటున్నారు కదా. మరి ఎన్టీ రామారావు బ్రతుకున్నంత వరకు ఆయన పార్టీ నుండి సస్పెన్షన్ ఇప్పటిదాకా ఎవరిని ఎత్తేసారా? పోనీ తెలుగుదేశమే కదా సస్పెండ్ చేసినారు రోజున, తెలుగుదేశం ఇండియా కప్ చేశాక. మరి అలాంటి వ్యక్తిని ఆ రోజున అద్భుత పాలకుడని ఇప్పటిదాకా కూడా ఇప్పుడు కూడా చెప్తూ, అలాంటి ఎన్టీ రామారావుకే వ్యతిరేకంగా తను అధికారం చేపట్టారు. 99లో అయినా కూడా ప్రజలు కూటమిగా జట్టు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ జట్టు కట్టినటువంటి చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది ఎన్టీఆర్ దించాడు. తద్వారా ఆయన ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ప్రజల నుంచి. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ చనిపోయారు కాబట్టి తను పాలన పరంగా అద్భుతమైనటువంటి వాడిని అన్నటువంటిది ప్రూవ్ చేసుకుని 99లో సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే ఓవరాల్ రిజల్ట్లో చూస్తే బీజేపీ గెలిచిన సీట్లతో పోల్చుకుంటే తెలుగుదేశం సీట్ల పర్సంటేజ్ తక్కువ. పర్సంటేజ్ నేను అంటాను, సీట్లు కాదు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల పాలన, 13 నెలల పాలన, ఈ రెండిటి ఇంపాక్ట్ వలన గెలుపొందారు ఆ రోజున. ఆ ఇంపాక్ట్ ఆయన గెలిపించింది. ఆ టైంలో చక్కటి అవకాశం బాబు గారికి. ఏది అప్పటికే ఈ హైటెక్ సిటీ పాయింట్ కూడా అప్పుడే మాట్లాడింది, ఏది స్టార్టింగ్లో ఉంది, నేనైతేనే పూర్తి చేయగలను. ఆయన 5 ఏళ్లలో పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రజలు ఈ రోజు వరకు ఆయన్ని తెలంగాణలో ఆయన్ని కానీ తెలుగుదేశాన్ని కానీ పొరపాటును కూడా అధికారంలోకి రానియట్లేదు. ఏమైంది? తెలంగాణ బాగుపడలేదా? లక్షల కోట్లకు ఆర్థిక వ్యవస్థ లేదా? ఇప్పుడు ఆయన ఏమంటుంటారు, నా వల్లే అని చెప్తారు. ఈయన ఉన్నప్పుడు లేదు అది.
ఈయన దిగిపోయాక పెరిగింది అక్కడ. అదేమంటే నేను అలాగా ఆలోచించబట్టి అంటారు. ఈయన ఆలోచనల్ని అమలు చేసే వాళ్ళు ఉండాలిగా, అవును. వాళ్ళు వేరే ఆలోచనలు చేశారుగా. ఇప్పుడు ఈయన 10 కిలోమీటర్లు రోడ్డు వేస్తే ఆయన 120 కిలోమీటర్లు రోడ్డు వేశాడు రాజశేఖర రెడ్డి. ఉమ్, ఈయన శంషాబాద్లో కడదామనుకుంటే ఆయన కట్టి చూపించాడు. ఉమ్, అది కూడా 5 ఏళ్లలోపే తనే శంకుస్థాపన చేశాడు, తనే దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు, ఇనాగరేషన్ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి. ఉమ్, కాబట్టి కదా అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకుండా ఈ హైటెక్ సిటీకి సంబంధించి మిగతా రోడ్లేసి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వేయకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడ ఉండేది? ఇప్పుడు అమరావతి జగన్ ఆపేస్తే ఈయనకి ఎక్కడుంది ఇక పేరు? ఆగిపోలా? అవును. మరి రాజశేఖర రెడ్డి అట్ట చేయలేదు కదా. తను వచ్చి అసలు బాబు ప్లాన్లను శాంతం పక్కన పెట్టి తను కొత్త స్కెచ్లు వేశాడు. ఉమ్, వీళ్ళ వాళ్ళు తినేశారని తన వాళ్ళు తినడానికి, అందులో తినడానికి ఉంది, డెవలప్మెంట్లో తినటం కూడా ఒక పార్ట్. అట్లాగే ఎక్స్పాండ్ చేయబట్టినే కదా నడిచింది అది. అయితే చంద్రబాబు నాయుడిని మరి అంత అద్భుతమైనటువంటి పాలకుడు అన్నప్పుడు ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు? 2 సార్లు వరుసగా ఎందుకు ఓడించారు అక్కడ? 4 సార్లు 5 సార్లు ఎందుకు ఓడిస్తున్నారు? అసలు తెలుగుదేశం ఉనికి లేకుండా ఎందుకు పోయింది అక్కడ? అంటే రీజన్ ఏంటంటే పాలన అంటే ఈయనుంటేనే పాలన అద్భుతం అనేటటువంటి ఆలోచన ప్రజల్లో లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రజలు అంత పాజిటివ్ థింకింగ్తో లేరు. ఎట్ ద సేమ్ టైం అధికారంలో ఎవరున్నా, ఉట్టి చంద్రబాబు ఉంటే తింటారు, మిగతా వాళ్ళు తినరని నేను చెప్పట్లే, ఎవరున్నా తింటారు. ఇక్కడ ఈ తినేది బహిరంగంగా కనబడుతుంది. అదేదో అంటారు కదా, నాన్ వెజ్ తింటే ఎముకలు మెల్ల వేసుకుని తిరగక్కర్లేదు అనేది. ఇక్కడ ఆ ఎముకలు మెల్ల వేసుకుని కనబడుతుంటాయి. దాంతో ఏమైపోయింది, పబ్లిక్లో ఒక వెక్సేషన్. అంటే ఆయన మంచోడే చంద్రబాబు నాయుడు, చెడ్డోడు అంటలేదు వ్యక్తిగతంగా. కాకపోతే పాలనాపరంగా వచ్చినప్పుడు ఎక్కువ ప్రచార ఆర్భాటం ఉంటుంది, కానీ ఆచరణలో అమల్లో ప్రజలకి అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన తీరు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది చంద్రబాబు గారి స్టైల్. అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ బాగుపడిపోతే, వాళ్ళు బాగా సంపాదించుకుంటే వాళ్ళు 10 మందిని వాళ్ళ షాపుల్లో పెట్టుకుంటారు, వాళ్ళ ఆఫీసుల్లో పెట్టుకుంటారు, తద్వారా ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయి అన్నటువంటిది బాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. రాజశేఖర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరి పాలనా తీరేంటి, ఇంక్లూడింగ్ స్టిల్ రేవంత్ రెడ్డి ఆలోచన కూడా, ఈ నలుగురు ఆలోచనల్లో కూడా పేదవాడికి సంథింగ్ మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతారు, లేదా వాళ్ళకు ఒక స్థిరత్వం లభిస్తుంది, వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక భద్రత లభిస్తుంది, ఒక భరోసా లభిస్తుంది, వాళ్ళ వైద్యాన్ని చూడాలి, వాళ్ళ విద్యని చూడాలి, వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమం చూడాలి అనేటటువంటి ఆలోచన ధోరణి మిగతా పాలకులు. ఈ కంపారిజన్ ఇది గమనించకపోతే బాబు గారి మార్పు చాలా మంచిది, ఆయనే ఉండాలని కోరుకోవడం మంచిది. గమనించాల్సింది ఏంటంటే మన అడ్మినిస్ట్రేషన్లో మనం తీసుకునే నిర్ణయాల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడం, రెండోది మన తప్పులను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడం, మూడోది వచ్చేటప్పటికి మన వలన పేదవాడు సుఖంగా ఉండాలి. పేదవాడు కష్టంలో ఉంటే అది మన పాలన అద్భుతం అనుకుంటే అమాయకత్వం. ఆ కాన్సెప్టే చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టించింది ప్రజల చేత. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన ఇంపాక్ట్తో ఆయన అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆ టైంలో మంచి పాలకుడు కావాలి, విడిపోయిన రాష్ట్రం గందరగోళంగా ఉందన్న ఉద్దేశంతో ఇచ్చారు. మరి అక్కడ అద్భుతమైన పాలన అందిస్తే ఎందుకు వెంటనే దించేశారు? అందులో మామూలు ఓటమి కాదే అది. 23 స్థానాలకు పరిమితం. ఇప్పుడు వీళ్ళు 11 అంటున్నారు, 3 గెలిస్తే అవతల వాళ్ళకి 11, ఒక్కడిగానే 23కి పడిపోయింది అక్కడ. అంత అద్భుత పాలన అందిస్తే 23 సీట్లు ఎందుకు ఇస్తారు? అంటే అది కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ సహకరించినా కూడా, ప్రభుత్వ వ్యతిరేక వేటు చీలేందుకు తను విడిగా పోటీ చేసినా కూడా దెబ్బతిన్నారు. ఎందుకని అంటే పాలనాపరమైనటువంటి అద్భుతాలు జరగలేదు, రాష్ట్ర ప్రజలకి చెప్పిన మాట నిలబెట్టుకోలేదు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఇక ఆయనకు ఒకటి అర్థమైపోయింది, నువ్వు ఎంత చేసినా సరే పాజిటివ్ థింకింగ్తో ప్రజలను మెప్పించడం కష్టం. కాబట్టి నీకు అనుకూలంగా ప్రజలు ఉండనప్పుడు ఓ భయపెట్టడం, ఎదుటి వాళ్ళు ప్రమాదకారులు, అతనుంటే డేంజరు, కాబట్టి మనం అంటాం కదా ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకో అనేటటువంటిది, ఆ తరహా రాజకీయం ఇక్కడ కోరుకుంటున్నాం. ఆయన చెడ్డోడు,
దుర్మార్గుడు, రాక్షసుడు. ఆయనతో పోల్చుకుంటే ఈయన మంచోడే, లేదా ఆయన అంత చెడ్డోడు కాదు, ఈయన మంచోడు అనిపించుకుంటే ఆటోమేటిక్గా ఓట్లేస్తారు. ఆయన అంత చెడ్డోడు కాదు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఇది ఇక్కడ లాజికల్ పాయింట్. అంటే ఒకటి సార్ ఇక్కడ ఓకే, పాలకులు ఎలా పాలనకు సంబంధించి ప్రజలు ఎలా ఆలోచిస్తారు, లేదంటే ప్రజలు మళ్ళీ బాబు గారిని ఎన్నుకుంటారా లేదా అనేది ఇప్పుడు మనం అనుకున్న సంక్షేమం కాన్సెప్ట్ ఇదంతా. కానీ ఈయన పరిశ్రమలు రావు జగన్ ఉంటే, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అంటే పారిశ్రామికవేత్తలైనా పోనీ అలా ఫీల్ అవుతున్నారా? చంద్రబాబు గారు ఉంటేనే మాకు మంచి వెసులుబాట్లు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మొన్నటి వరకు చేసిన ప్రచారం ఏంటి, గత ప్రభుత్వ హయాంలో ప్రతి దానికి లంచాలు, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఏ పర్మిషన్ కావాలన్నా. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అలాంటిది ఏమీ లేదు, అందుకే పారిశ్రామికవేత్తలు మళ్ళీ మమ్మల్ని కోరుకుంటున్నారు. జగన్ మళ్ళీ వస్తాడేమని భయపడుతున్నారు, రాడని తెలిస్తే కనుక వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ భరోసా మేము కల్పిస్తున్నాం అనేది వాళ్ళు కోరుకుంటున్నారా? అంటే ఇక్కడ నిన్న పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మీటింగ్ మాట్లాడారు, ఫిక్కీ సదస్సులో. ఒక్క పారిశ్రామికవేత్త అయినా మేము ఆంధ్రాకి వచ్చేద్దాం అనుకుంటున్నాము, ఆంధ్రాలో పరిశ్రమలు పెడదాం అనుకుంటున్నాం, కానీ జగన్ వస్తే మళ్ళీ మా పరిశ్రమలు బాగా ఉంటాయో లేదో అనే భయం ఉంది, అందుకని మీరు మాకు భరోసా కావాలని ఎవ్వడన్నా ఒక్కడన్నా అక్కడ స్పీచ్ ఇచ్చాడా? ఒక్క పారిశ్రామికవేత్త అన్నా? మరి ఎవరన్నారు? ఆయన అంటున్నారు. అదే నేను అంటుంది ఆయన వ్యూహం అన్నటువంటి పాయింట్. ఆయన ఏంటంటే తను ఇదివరకు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ బిఫోరు రాజకీయం చేస్తాం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడు 99-2004లో. అప్పుడు రోజు రాజకీయం చేసేవాడు కదా ఆయన, తన అభివృద్ధి గురించి చెప్పుకునేవాడు. ఎలక్షన్స్ ముందు రాజకీయం చేశాడు, కానీ 10 ఏళ్ళు ఓడిపోయాడు. కాబట్టి 2014 నుంచి ఆయన ఫార్ములా ఎట్లుందంటే ముందు నుంచినే రోజు, అప్పుడు కూడా అంతే కదా, జగన్ లాంటి నేరచరితుడు వస్తే ఎట్లాగా, దుర్మార్గుడు వస్తే ఎట్లాగా అన్నటువంటిదే కదా. ఆ పాయింట్ చెప్పినే కదా పవన్ కళ్యాణ్ పొత్తు కూడా తీసుకుంది, పవన్ కళ్యాణ్ మద్దతు కూడా తీసుకుంది. పవన్ కళ్యాణ్ ఆ విషయంలోనే కదా కన్విన్స్ చేసింది. ఇక్కడ ఇండస్ట్రీస్ ఆంధ్రాకి రావాలా వద్దా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇండస్ట్రీస్ని ఎవరు నాశనం చేస్తున్నారు, ఎవరు బాగు చేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు దాని పేరేంటిది, మన విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయింది కదా. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కొంత ఇది జరిగింది కదా. కొరియా సంస్థ ఎల్జీ పాలిమర్స్, దాన్ని మూయిపించింది ఎవరు? దాన్ని వెంటాడింది ఎవరు? వేటాడింది ఎవరు? వీళ్ళ ఒత్తిడికి జగన్ క్లోజ్ చేశాడు ఆ పరిశ్రమ. అదే ఈ మధ్య లీక్ అయింది మళ్ళీ ఒకటేంటి, దాదాపు 5-6 లీక్లు అయినాయి. ఏ పరిశ్రమనన్నా మూయించారా వీళ్ళు? అంటే ఎవరి హయాంలో పరిశ్రమలు మూయించినట్టు? జగన్ హయాంలో పరిశ్రమ మూయించినట్టు ఎవరు మూయించారు? ప్రతిపక్షం. కోర్టుకు వెళ్ళారు, కోర్టు మూయమని చెప్పింది. అంటే ఎవరు మూయించారు? అప్పుడు ఎవరు పారిశ్రామికవేత్తలు బెదిరించారు? ఎవరు పారిశ్రామికవేత్తలు వేధించారు? పరిశ్రమలు అన్నాక ప్రమాదాలు జరుగుతుంటాయి, జరిగినప్పుడు వేధించింది, వెంటపడింది ఎవరు? కానీ జగన్ వచ్చిన వెంటనే కియా వెళ్ళిపోవడానికి రెడీ అయింది, లేదంటే అమరాన్ తరిమి కొట్టేశారు, ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళిపోయింది, ఈ ప్రచారం అయితే చేశారుగా ముందు రాగా. ఇప్పుడు కూడా చేస్తారు కదా, పారిపోతారని. ఇప్పటికి కూడా చేస్తారు. 2 సంవత్సరాలు ఎక్కడికన్నా వెళ్ళిపోయినాయే? వెళ్ళలేదు, మరి కానీ ప్రచారం వెళ్ళిపోయినట్టే చేశారు లేదు ఇప్పటిదాకా కూడా. అది ఒక పక్కన పెడితే, ఇప్పుడు అదాని పెడతానని ఒప్పందం చేసుకుంది ఎవరు? ఒరిజినల్ అదాని వచ్చాడు ఇక్కడికి, గుర్తుంది కదా. అంబానీ వచ్చింది ఎప్పుడు? జగన్ ఉన్నప్పుడే కదా. నత్వాని తీసుకుని వచ్చారు కాబట్టి మళ్ళీ పరిమళ నత్వాని వచ్చాడు, తర్వాత అతని పేరేంటి జిందాల్ వచ్చాడు. రాని పారిశ్రామికవేత్తలు ఎవరు? ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశం నుంచి ప్రపంచంలో లీడ్ చేస్తున్న వాళ్ళు అందరూ వచ్చారు కదా. మరి వాళ్ళందరూ పారిపోయారా వచ్చినట్ట? మరి అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి పరిశ్రమలు కొత్తగా ఇవాళ ఒక పరిశ్రమ ఇవాళ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుంది. కనీసం 3 ఏళ్ళు పడుతుంది. ఇవాళ ఇనాగరేషన్ చేస్తున్నాము అని చెప్తున్న పరిశ్రమలు వీళ్ళు తెచ్చినాయి అయ్యి జగన్ హయాంలో ఓకే అయినటువంటి ఎంఓయూ అయినవి ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు టైంలో ఓకే అయిన వాటిని జగన్ ఎక్కడ ఆపలేదే ఏ పరిశ్రమని కూడా. లూలు చెప్తున్నారు, లూలు పరిశ్రమ కాదు అది, షాపింగ్ మాల్ పెట్టుకునేది. వాళ్ళకి ఇప్పటికి కూడా ఫ్రీగా ఇస్తున్నారు భూములు, తక్కువకి ఇస్తున్నారు. షాపింగ్ మాల్కి తక్కువ భూములు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాదు ప్రపంచంలో.
వ్యాపారం పెట్టుకునే వాడికి ఇచ్చేటట్టే చిల్లర కొట్ల కూడా ఇవ్వండి, ఫ్యాన్సీ షాపులకు ఇవ్వండి, సూపర్ బజార్లకు ఇవ్వండి భూములు, వాళ్ళకి ఇస్తున్నారు. అట్లాంటి వాటిలో జగన్ కొంత అబ్జెక్షన్ ఉంది. ఏంటి ఎవరికో తినబెట్టడం వాళ్ళది. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్లో అతను అబ్జెక్ట్ చేస్తుండొచ్చు. ఎట్ ద సేమ్ టైం పరిశ్రమలకి ఒక పెద్ద వెసులుబాటు కల్పిస్తా. ఇప్పుడు వీళ్ళు మొన్న ఇనాగ్రేట్ చేసినటువంటి ఇవి ఉన్నాయి, ఏది ఈ చెత్తని విద్యుత్తుగా మార్చేవి, చెత్తని సైక్లింగ్ చేసి, అవన్నీ జగన్ ఉన్నప్పుడు వచ్చినాయే కదా. అట్లాగే ఈ వాహనాలని క్రష్ చేసి తయారు చేసేటటువంటి పరిశ్రమలు జగన్ ఉన్నప్పుడు వచ్చినాయే కదా. ఇండస్ట్రీస్ జగన్ ఉన్నప్పుడు ఓకే అయినటువంటి వాటిని ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్లోకి వస్తున్నాయి. ఇంకొక ఏడాది దాకా ఇనాగ్రేట్ అయ్యే ప్రతి ఇండస్ట్రీ కూడా జగన్ టైంలో ఓకే ఇప్పుడు వస్తున్నట్టు. అలాగే ఇప్పుడు వీళ్ళు ఒక అద్భుతం చేస్తున్నారు, సాఫ్ట్వేర్లు వీటిని తెప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు కాగ్నిజెంట్ వాడు తాజాగా ఓకే చేశాడు. మొన్న టీసీఎస్ వాళ్ళకి రూపాయికే ఇచ్చారు. ఇట్లాగా వివిధ సంస్థలకు ఇస్తున్నారు. ఇది అద్భుతమే. వీళ్ళకి అట్లాంటి సంస్థల్ని తేవడం చేతచ్చు, జగన్కి ఇండస్ట్రీస్ని తేవడం చేతచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని తేవడం చేతచ్చు. ఇంకొకటి వీళ్ళు చెప్తున్నటువంటి వేధింపుల్లో అరబిందో అనే సంస్థ భారతదేశంలో టాప్ 5 సంస్థ. అది దాన్ని వేధించింది ఎవరు? ఇంకోటి ఇప్పుడు కూడా అంబానీ అదానీల మీద పడి ఏడ్చేది ఎవరు? షర్మిల. ఈ అంబానీ అదానీలను పట్టుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అదే అంబానీలు అదానీలు ఇప్పుడు కూడా పెట్టుబడి పెడతామంటున్నారు కదా, తీసేస్తామంటలేదు కదా. మరి జగన్ తీసుకొచ్చిందే కాళ్ళని ఎంఓఏలు కుదిర్చింది జగనే కదా వాళ్ళతో. మరి ఇంకా అక్కడ ఎక్కడ తేడా వచ్చినట్టు? ఇండస్ట్రీ ఎవడు పారిపోయినట్టు? ఇంకొకటి కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చినాయి, ప్లస్ పోర్టులు కన్స్ట్రక్షన్ చేశారు, ఇదే ఓకే చేశారు. ఇప్పుడు మొన్ననే ఆయన కొండపల్లి గారు మీటింగ్లో చెప్పుకొచ్చారు, మీకు అందరికీ చాలా అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రియలిస్టులకి, మా దగ్గర ఇక్కడ పోర్టులు పూర్తి అవ్వబోతున్నాయి, 4 పోర్టులు ఉన్నాయన్నీ కలిపి నడవబోతున్నాయి అన్నటువంటి. ఎవరికి చెప్తున్నారు? అయ్యి పోర్టులు జగన్ ప్లానింగే కదా, ఫిషింగ్ హార్బర్లు జగన్ ప్లానింగే కదా, అలాగే స్టీల్ ప్లాంట్ జగన్ ప్లానింగే కదా తీసుకురావడం అనేటటువంటిది. కాబట్టి ఎవరిది ఆపారు అంటే ఏమీ ఉండదు. మనం పదే పదే ఒక మాట మాట్లాడుతూ ఉంటే, 10 సార్లు మాట్లాడుతూ ఉంటే, 100 సార్లు మాట్లాడుతూ ఉంటే, 1000 సార్లు మాట్లాడుతూ ఉంటే అది ఎదురోళ్ళ మైండ్లో పడిపోయి ఆడే వేస్ట్ అంటరా, ఆడు పెద్ద దరిద్రుడు అంటరా, దుర్మార్గుడు అంటరా అనే ఫీలింగు ఎవరిలో వస్తుంది? పేదవాడికి అవి పట్టదు. మధ్యతరగతిలో రావాలి, ఎగువ మధ్య తరగతిలో రావాలి, విద్యావంతుల్లో రావాలి. ఒక నెగిటివిటీ పాజిటివిటీ సృష్టించడం కష్టం, నెగిటివిటీ సృష్టించడం చాలా సులభం. ఆ నెగిటివిటీని సృష్టించడం అనేది ఇక్కడ వ్యూహంలో భాగం. ఇప్పుడు ఈయన అన్నారు ఎమర్జెన్సీ గురించి, పాపం వాళ్ళు ఏదో కూటమిలో భాగస్వామి కదని చంద్రబాబు నాయుడు మీటింగ్ పిలిస్తే అక్కడికి వెళ్ళి జగన్ గురించి ఉపన్యాసం ఇచ్చారు. అంతా బానే ఉంది. అసలు ఎమర్జెన్సీ టైంలో ఈయన ఎక్కడున్నారు తెలుసా? కాంగ్రెస్ పార్టీని, ఆయన యూత్ కాంగ్రెస్ నాయకుడు. 75లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ నాయకుడు. ఎప్పుడైనా తర్వాత కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక కదా చేరింది. 83లో కూడా కాదు, 83లో ఈయన కాంగ్రెస్ కదా. తర్వాత ఓడిపోయాక 83లో అప్పుడు ఈయన కొన్నాళ్ళ తర్వాత వచ్చి చేరారు తెలుగుదేశం. 83 టైంకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాతనే కదా అటు చేరింది తెలుగుదేశంలోకి. అంటే ఈయన 83 దాకా కాంగ్రెస్ లోనే ఉన్నారు ఆయన. అప్పుడు యూత్ కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నాయకుడు ఆయన చంద్రబాబు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎమర్జెన్సీ టైంలో. ఆయన ఎమర్జెన్సీ గురించి అది మాట్లాడతా, పాలనా వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి? ఎమర్జెన్సీ కదా. ఎమర్జెన్సీ టైంలో ఏం చేశారు? ప్రత్యర్థులందరినీ జైళ్ళలో పెట్టారు. ఏ పార్టీ వాడిని బతకనేలా. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు లేరు, ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళతో కూటమిలో భాగమే. ఓ రకంగా ప్రత్యక్షంగా 3, పరోక్షంగా 3 కూటమిలో ఉన్నారు. ఏకైక ప్రత్యర్థి పార్టీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ. కాబట్టి వాళ్ళని జైళ్లలోనే పెడుతున్నారు కదా, పిచ్చ పిచ్చ కేసులన్నీ పెడుతున్నారు కదా. అప్పుడు కూడా అంతే, శాంతి భద్రతలకు విఘాతం, దేశానికి నష్టం, ఇట్లాంటి కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతే కదా కేసులు. ఒరిజినల్ ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతోంది, కనబడుతోంది. ఏది పడితే అది కేసు పెట్టేయాలి. ముందు మన ప్రత్యర్థులందరూ జైళ్లలో ఉండాలి. ఈ ఎమర్జెన్సీ గురించి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో, 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో
ఆంధ్రప్రదేశ్లో పరోక్ష ఎమర్జెన్సీ నడుస్తుంది, అంతే తేడా. అవును. కానీ అక్కడ ఇందిరాగాంధీ గారిని ఈమెని ఇద్దరిని పోల్చారు. అదే అనేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అందులో ఉన్నటువంటి అప్పుడు వ్యక్తి. పాలనకి డిఫరెన్స్ ఏంటనేది ఈయన చూపించారు, ఇద్దరు ఉండకూడదని. అది కాకపోతే జనాలు ఎలా కానీ ఏంటి సార్ ఈయన కొత్తగా అంటే మొన్న ఒకసారి ఇదే మాట అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా 500 నోట్లని రద్దు చేయాలి అని చెప్పడం అంటే అదేనా రేపు పొద్దున్న కీలకం అవుతుందా ఎన్నికల సమయంలో? అది నిజంగా అదే అనుకుంటే ఇద్దరికి దెబ్బ అవుదా? అది కాదు, అది ఓ చిన్న లాజికల్ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దశల వారీగా ఇప్పుడు 2000 నోట్లను ఎట్టా తగ్గిచ్చేసింది చలామణిలో నుంచి. ఇప్పుడు 500 నోట్లు కూడా అట్లా చేయబోతోంది నిదానంగా. అవునా? ఆల్రెడీ ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయంటే మొన్ననే రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించిన పెద్ద నోట్ అదే కదా సార్. అదే దాన్ని బ్యాంకుల్లో మీరు నిదానంగా విత్డ్రా చేస్తున్నారు. అవి బ్యాంకులు ఫస్ట్ దశలో ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఈ వీటిట్లలో దాన్ని ఏమంటారు మన ఏటీఎంలో 500 నోట్లని రిలీజ్ చేసే వాటిని తగ్గిస్తున్నారు. 200 నోట్లు 100 నోట్లు ఉండేటట్టు పెడుతున్నారు నిదానంగా. మొన్ననే నివేదిక ప్రకారం 72% ఇప్పుడు ఏటీఎంలో 500 నోట్లు తగ్గిపోయినాయి, 200 100 నోట్లు ప్రిపేర్ అయినాయి. 72% దేశవ్యాప్తంగా. ఇది తొలి దశ. నిదానంగా అది 100% చేస్తారు వాటిట్లలో. 2000 నోట్లు కూడా అంతే చేశారు కదా. మొదట్లో 2000 నోట్లని క్రమంగా ఏటీఎంలో పెట్టడం మానేసి తగ్గించుకుంటూ వచ్చి ఫస్ట్లో ఏం చేసేది, మనకు 10,000 కావాలంటే 5 2000 నోట్లు వచ్చాయి. గవర్నమెంట్ బ్యాంకుల్లో అయితే 4 2000 నోట్లు, ఒక 3 500 నోట్లు, ఒక 200 నోట్లు, ఒక 100 నోటు వచ్చేది ఫస్ట్లో. ప్రభుత్వ బ్యాంకుల సిస్టమ్ అనమాట అది అప్పుడు నడిచింది. ఆ తర్వాత నిదానంగా 2000 నోటు పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ 500 నోట్లే రావడం బిగినాయి. ఇప్పుడు ఒక 2000 తీసుకున్నాం అంటే 3 500 నోట్లు, 200 ఒక 100 వస్తుంది, లేదా 500 నోట్లు వస్తాయి. అట్లాంటి కాన్సెప్ట్ నిదానంగా ఇప్పటికే ప్రారంభమైంది. 500 నోట్లని తగ్గించడం ప్రారంభమైంది చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం. నిదానంగా 500 నోట్లు, ఇదేమి నోట్ల రద్దు లాంటి హడావిడి చేస్తే చెడుతుంది కాబట్టి ఈ టైప్లో తగ్గిస్తున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ సాధారణంగా గైడ్లైన్స్ ఇస్తే ఈయనకి రిజర్వ్ బ్యాంక్ వీటిట్లో ఆర్థిక శాఖలో వీటిట్లో ఈయన మంచి టీం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో హింట్ ఇచ్చి ఉంటారు. అందుకని పదే పదే ఆ మాట మాట్లాడుతున్నారు అనమాట. రేపొద్దు నేను చెప్పడం వల్లే చేశారంటారా ఒకవేళ జరిగితే? అంతే కదా. ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత నా వాళ్ళనే ఇట్లా చేశానంటారు. ఇప్పుడు ఇదివరకు కూడా 2000 నోటు టైంకి ఉన్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రద్దు టైంకి. ఆ టైంకి వీళ్ళతో గొడవ పడి ఉన్నదా లేదు కదా, అప్పటికి కలిసి ఉన్నారు. అప్పుడు ఏమని చెప్పారు, నేను చెప్తేనే అన్నారు. ముందేమో మాకు తెలియదు అన్నారు, తర్వాత ఏమో నేను చెప్పడం వల్లే అని చెప్పారు. అది ఈనాడు జ్యోతి రాశాక చివరిలో ఎలక్షన్ వాళ్ళతో గొడవ పడ్డాక 2000 నోట్లు తీసేసి ఎంత దుర్మార్గం చేశాడు మీకు, ఇదే 2000 నోట్లు పెట్టి ఎంత దుర్మార్గం చేశాడు, నోట్ల రద్దు చేసి పెద్ద నోట్ల రద్దు చేసి అరాచకం చేశాడు మోడీ అన్నారా లేదా? 3 వెర్షన్స్ ఆయనయే జరిగినాయి. ఫస్ట్ ఏమో ఇది అద్భుతం అని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆ తర్వాత 2000 నోట్లని వీటిట్లని వచ్చినటువంటి సందర్భంలో నేనే చెప్పాను ఇదంతా అని చెప్పారు. ఆ తర్వాత అసలు టోటల్గా ఈ పెద్ద నోట్ల రద్దుని చేయమని చెప్పింది నేనే అని చెప్పారు. ఆ తర్వాత అసలు దుర్మార్గుడు మోడీ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసాడు, ఎట్టంటోడు ఉండటానికి వీల్లేదు, టీ అమ్ముకోవాలని చెప్పింది కూడా ఆయనే. 4 వెర్షన్స్ ఉన్నాయి. కానీ మనకేంటంటే సహజంగా మన చేతిలో మీడియా ఉంటే, మెజారిటీ మీడియా మన మాటే వింటే మనం మాట్లాడిన దాన్ని అక్సెప్ట్ చేస్తుంది, ఎదురు వాళ్ళ మాటల్లో ఉన్న లోపాలని మాత్రమే ఎత్తి చూపెడుతుంది. ఆ విషయంలో బాబు గారు అదృష్టవంతులు. ఫ్రమ్ ద బిగినింగ్ మీడియా మేనేజ్మెంట్లో సిద్ధవస్తులు ఆయన. కాబట్టి వీళ్ళు ఆ టైపులో ఆ వార్తల్ని ఈయన అంతకుముందు మాట్లాడిన దాన్ని కట్ చేసి ఇది చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మోడీతో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి కాన్సెప్ట్ నడుపుతారనమాట. అంటే అప్పుడు కూడా మోడీతో కలిసి ఉన్న టైంలోనే ఆ నోట్లు రద్దయినాయి. కానీ అది 2019 ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందేమో అని అనుకున్నారు, కానీ కేంద్రానికి కానీ మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ ఎలాంటి పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ 5 ఏళ్ళు కామ్గా ఊరుకున్నారు 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా కేంద్రం అలాంటి డెసిషన్ తీసుకుంటే, నిజంగా డిమానిటైజేషన్ అనేది మళ్ళీ ఇప్పుడు జరిగితే అది అటు ఇటు 2 ప్రభుత్వాల మీద ఎఫెక్ట్ అవుతుందా, కలిసి వస్తుందా? అంటే డిమానిటైజేషన్ ఏమీ ఉండదు ఇక్కడ. దశల వారీగా అంటే అప్పుడు డిమానిటైజేషన్ అంటే ఏంటి, టోటల్గా నోట్లేది చలామణిలో లేకుండా ఆపేసి ఇబ్బంది పెట్టారు. కానీ అది ప్రయోజనం కోసమని ప్రజలందరూ కూడా అంగీకరించారు.
క్యూ లైన్లో 2000, నుంచి 1000 రెండు తీసి 500 1000 500 1000 తీసేసి తాత్కాలిక పరిష్కారంగా 2000 పెట్టారు. అది దశల వారీగా తీసేశారు కదా, ఇది డిమానిటైజేషనే. కానీ అప్పటికి మళ్ళీ చేయలే, దశల వారీగా చేసుకొచ్చారు వ్యూహాత్మకంగా. ఇప్పుడు 500 నోట్ అయినా నీకు ఇబ్బంది లేకుండా తీస్తారు తెలివిగా. ఇప్పటికే 500 నోటు నిదానంగా తగ్గిపోతుంది, బయట దొరకడం అనేటటువంటిది ఉంది ప్రస్తుతానికి చలామణిలో. అంటే ఉన్న వరకు చలామణి అవుతాయి. ఆ తర్వాత అలాగా నిదానంగా తీసేసి ఇప్పుడు అన్ని 100 నోట్లు 200 నోట్లే ప్రింట్ చేస్తున్నారు అనమాట. ఇది ఆయన చెప్పింది. అది ఈయనకి ఆ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతున్నారు అనమాట. రేపు అయిపోతే నేనే చెప్పానని చెప్తారనమాట. అంటే ఎలక్షన్ టైంలో ఎన్నికలు దగ్గరలో కనుక అలాంటిది ఏమైనా జరిగితే ఖచ్చితంగా అది ప్రభావం చూపిస్తుందా సార్? అసలు ఎలక్షన్లకి ఏం సంబంధం లేదంటున్నా, ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్గా జరిగిపోతుంది అక్కడ. అప్పుడు ఇంకా నిషేధాలు అని అనౌన్స్మెంట్లు ఏమి ఉండవు, దశల వారీగా నోట్లు పక్క వెళ్ళిపోతాయి. ఏముంది అప్పుడు 400-500 ఇచ్చేవాళ్ళు 10-200 ఇస్తారు. ఇందులో ఏం మార్పు ఉండదు, కాకపోతే ఆయన అమాయకత్వం కాదు, క్యారీయింగ్ ప్రాబ్లం అవుతుంది కదా చిన్న నోట్లు ఎక్కువ ఉంటే కదా. ఏమైంది ప్రాబ్లం? ఇప్పుడు 500 నోట్లు మాత్రం క్యారింగ్ ప్రాబ్లం కాదు. ఏదో వరకు 2000 నోటు ఒకటి ఎత్త అయిపోయా, ఇప్పుడు ఇది ఇస్తారు. అయ్యో, ఒక బిల్డింగ్ అద్దెకి కొనుక్కునేవాడు అప్పుడు ఏం చేశారు, వీళ్ళు అపార్ట్మెంట్లో కొనుక్కుని ఫ్లాట్లు అందులో పెట్టేవాడు, ఇప్పుడు 2 ఫ్లాట్లు కొనుక్కుంటారు. జనం దగ్గర డబ్బు తీసుకోకూడదు అనే ఆలోచన రానంత వరకు నువ్వు ఏ ప్రయత్నం చేసినా జరిగేది జరుగుతూనే ఉంటది. ఈయన అనేది ఏంది, ఎలక్షన్లలో ఇవ్వను అంటే ఓటెయ్యరు, అది అవును, తీసుకుని నీకు వేస్తారా లేదా గ్యారంటీ లేదు, కానీ ఇవ్వను అంటే అసలే ఇట్లేదు. అది కాదు ఇక్కడ సమస్య. అట్లాంటప్పుడు కాకపోతే ఏంటంటే పెద్దరికం, ఆయన వయసు మాటలు మాట్లాడుతూ ఉంటారు అట్లా సరదాగా లైట్ తీసుకోవాలన్నమాట. కాకపోతే ఇవన్నీ చూస్తే ఒక జగన్ వచ్చేస్తాడేమో అనే ఒక బెంగే కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారిలో అన్నిటికంటే ఎక్కువ ఈ మధ్య? అంటే బేసిక్గా మనం ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, మనం పవర్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి టీం చాలా అసలు మిమ్మల్ని పొగట్టం తప్పించి ఇంకోటి చేయదు. మీరు ఏం చేసినా అడుగేస్తే మాస్, కదిలితే మాస్, నడిస్తే మాస్ అంటూ బిల్డప్లు ఇస్తారు. మనం ఆ ట్రాప్లో పడని మగాడు చంద్రబాబు ఒకప్పుడు, బిఫోర్ 2004. ఎవరైనా పొగుడుతున్నప్పుడు ఆగు, అతి పొగడతలొద్దు, నాశనం చేస్తాయి అని చెప్పేవాడు. ఇప్పుడు పొగడకపోతే కోపం వస్తుంది ఆయనకి. సమస్య ఏంటంటే పదే పదే ఇప్పుడు తన పాలన ఎక్స్పీరియన్సెస్ని అతిగా చెప్పుకుంటూ, ఇప్పుడు నేను ఒక బ్రాండ్ తెచ్చా, తెస్తే నేను 23కి ఎందుకు ఓడగొడతారు? ఆ బ్రాండ్ జగన్ చెడగొట్టాడు అట్టంటప్పుడు ముగ్గురు కలిసి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నీకు? ఇప్పుడు బ్రాండ్ మళ్ళీ నాశనం చేస్తాడు జగన్ వస్తే అంటే ఏంటి? జగన్ అనే పేరు మీద నువ్వు గెలవాలనుకుంటున్నావు, నీ పేరు మీద నువ్వు గెలవాలి కదా. అవును, పాలన పరంగా ఇదిగో నేను వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే సేవాభావంతో ఉన్నాడు, చక్కగా ప్రజలందరూ అక్కడికి వెళ్తే పని జరుగుతుంది. అసలు ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కార్పొరేషన్లోనే పని అయిపోతుంది, లేకపోతే మున్సిపాలిటీలోనే పని అయిపోతుంది, పంచాయతీలోనే పని అయిపోతుంది, ఫోన్ చేస్తే పని జరిగిపోతుంది. అది ప్రజల దగ్గరికి సర్వీసెస్ అందడం అంటే ఇది మా గొప్పతనం అని చెప్పు నువ్వు. అది లేదే, ఇవాళ ఎమ్మెల్యేల దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలా, అధికార పక్ష నాయకుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలి. ఇంకా పాలన ఏంటి అక్కడ? పాలన ఎట్లా అవుతుంది? అది కాన్స్టిట్యూషనల్ పర్పస్ కింద పాలన ఉండాలా, లేకపోతే ఏది దాన్ని ఏమంటారు, పొలిటికల్ పాలన ఉండాలా? పొలిటికల్ పాలన ఎప్పుడూ ప్రమాదకరం, ప్రజలు హర్షించరు. రాజకీయ పాలన అని ఈయన పదే పదే ఏదైతే మాట్లాడుతున్నారో అదే ఆయనకి శాపం కాబోతుంది. అది ఆయన అర్థం చేసుకోవట్లా. రాజకీయ పాలన అంటే నువ్వు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా, ఓ 10 మంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, మన చేతిలో కాస్త స్థిరత్వంలో ఆర్థికంగా ఉన్నాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో సహాయాలు అడుగుతారు. ఒకళ్ళకి 5,000 ఇచ్చాం, ఒకళ్ళకి 10,000 ఇచ్చాం, ఇది నడిచింది. డబ్బులు తీసుకున్నవాడు మీ గురించి పాజిటివ్గా మాట్లాడతాడా? వాడు అక్కడి నుంచి మిమ్మల్ని గురించి నెగిటివ్ బిగిన్ చేస్తాడు. ఎందుకు? వీడు తీసుకున్నాను అనేటటువంటి ఆత్మన్యూనత ఉంటుంది వీళ్ళు. నాకు సమయానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు అని ఎదుటి మనిషి గురించి చెప్పేవాళ్ళు 1,00,000లో 100 మంది ఉంటారు, 1,00,000లో 100 మంది. మిగతా వాళ్ళంతా నా కొడుకు ఏం రోగం, వాడు డబ్బులు వడ్డీలు ఇచ్చుకుంటాడు తెలుసా, వాడు అట్లా తెలుసా, వీడు ఎట్లా తెలుసా అని
మీ దగ్గర ప్రయోజనం పొందినోడే మిమ్మల్ని బూతులు తిట్టుకుంటాడు. దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి. ఉమ్, 100% పనులు చేసినటువంటి వాడిని ఎదవని చేసి కూర్చోబెట్టలేదు జనం. అతను ఇచ్చినటువంటిది ఎవరికి వివక్ష చూపెట్టిచ్చాడు ఉమ్, చూశారు కదా. అవును. అట్లాగే అదే నచ్చనప్పుడు ఉమ్, నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళల్లో నువ్వు ఎంతమందికి పని చేస్తా? అదే కదా. 100 మందిలో 10 మందికి పని చేస్తావు. ఉమ్, ఆ పని చేసిన ప్రతిసారి పైసలు తింటావు. అవును. పైసలు తినకుండా ఈడు ఎవ్వడు పని చేయడు. ఉమ్, అవును. అప్పుడు వాడు అబ్బా నా దగ్గర పైసలు తీసుకుని అద్భుతంగా పనిచేశారండి అని సంతోషపడతాడా? ఈ పని దక్కని 90 మంది ఉమ్, నాకు పని ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం ద్వారా చాలా మంచి పని చేసి పెట్టారండి, చాలా గొప్ప వ్యక్తి అండి అని ఎవడన్నా అంటాడా? అంటారు. ఉమ్, అలాగే వీళ్ళు ప్రతిసారి ఎవరితో మాట్లాడి పని చేయించాల్సి వస్తుంది? ఆఫీసర్. ఉమ్, ఉమ్, అంటే ఆ ఆఫీసర్కి లంచం ఇవ్వాలి, ఇటు వీళ్ళకే లంచం ఇవ్వాలి. ఉమ్, ప్లస్ అక్కడ ఏంటి, చేతులు కట్టుకుని ఉంచినే కట్టప్ప బతుకులు అవుతున్నాయి. ఉమ్, అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఉమ్, ఆత్మాభిమానం స్వాభిమానం కలిగినటువంటి ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. నువ్వు వెళ్ళి మున్సిపాలిటీలో నాకు డెత్ సర్టిఫికెట్ ఇయ్యి, బర్త్ సర్టిఫికెట్ ఇయ్యి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇయ్యి, ఇది వెళ్తే లంచం, వాడి బిహేవియరు, వాళ్ళ వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది. నా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదేదో నువ్వు అడుక్కునేవాడికి మళ్ళీ ఆడి దగ్గర చేతులు కట్టుకుని నుంచి పని చేయించుకోవాల్సి. అదే కదా. ఆ కర్మ ఎప్పుడైతే పడుతుందో ప్రజలకి ఉమ్, అది పాజిటివ్ అవుతుందా? ఇది ఆయనకి అర్థం కావట్లా. ఇది సాధారణ ప్రజలకు మనకి తెలుస్తుంది. ఉమ్, ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఉన్నాయండి, నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానండి. నేను ఇల్లు కట్టుకుంటుంటే దాని అప్రూవల్ కోసం నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒప్పించాలంటే ఏం కర్మ ఇది? ఉమ్, నేను ఫ్యాక్టరీ పెట్టాను, ఆ ఫ్యాక్టరీలో లారీలు వీడికి సప్లై చేయి, లారీలు వీడి దగ్గర నుంచి తీసుకో కాంట్రాక్టు, సరుకు వీడికి కాంట్రాక్ట్ తీసుకో, క్యాంటీన్ వాడికి అని ఎమ్మెల్యే డిసైడ్ చేస్తే వాడు సంతోషంగా ఉంటాడా ఇండస్ట్రియలిస్టు? అదే కదా. ఇదే కదా నువ్వు చెప్తున్న పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ గవర్నెన్స్ అనేదే అతిపెద్ద శాపం కాబోతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ అతి ప్రచారం చాలా అద్భుతం చేస్తున్నాం అన్నటువంటి అవును. ఇది గతంలో ఓకే, కాంగ్రెస్ టైంలో, రాజశేఖర రెడ్డి టైంలో దెబ్బతిన్నారు, జగన్మోహన్ రెడ్డి టైంలో దెబ్బతిన్నారు. ఈ 2 సార్లు ఎందుకయ్యంటే కాంగ్రెస్ టైంలో వాళ్ళు 5 ఏళ్లలో 1-2 పథకాలు పెడితే గ్రేట్, వాడు ఈవెన్ పెట్టినా వాళ్ళలో కొట్టుకు తెస్తూ అదంతా నెగిటివ్గా వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. దానికి సాక్ష్యం రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. వాళ్ళలో వాళ్ళు తిట్టుకు వస్తుంటారు, వాళ్ళలో ఆడ కొట్టుకు వస్తుంటారు. దాని ద్వారా ఆ డెవలప్మెంట్కి సంబంధించి లేకపోతే ఆ సంక్షేమానికి సంబంధించిన పాజిటివ్ ప్రచారం కంటే కూడా ఈ నెగిటివ్ ప్రచారం ఈ రాజకీయ ప్రచారమే జరుగుతుంది. కాబట్టి అది నడిచింది. బట్ రాజశేఖర రెడ్డి దాన్ని కంట్రోల్ చేశాడు, చేసి సంక్షేమం ఇచ్చాడు జనానికి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తున్నాడు కదా. అవును. అట్లాగే నవరత్నాలు అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు కదా. వీళ్ళు అలాంటి కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధమైనటువంటి స్కెచ్ చేశారు, నిలబడ్డారు. అలాంటి వాళ్ళని నువ్వు తిడుతున్నావు, గుడ్, తప్పులేదు. అలా తిట్టేటప్పుడు వాళ్ళకి మించింది నువ్వు చేసి చూపెట్టాలి. 99, 2004, 2014 మధ్యలో రాజశేఖర రెడ్డి తీసుకున్న సంస్కరణలు, రాజశేఖర రెడ్డి బతుకుంటే చంద్రబాబుకి అవకాశం వచ్చి ఉండేది కాదు. మధ్యలో రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి రావడం వల్ల ఆ పథకాలే కంటిన్యూ అవుతున్నా. అది రాజశేఖర రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ తొక్కేసింది అన్నటువంటి కోపంతో ఆ రోజున తెలుగుదేశానికి ఉపయోగపడింది అది. ప్లస్ ఇలా ముగ్గురు కలవటం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి ఈ 2014-19 మధ్యలో నువ్వు కొన్ని హామీలు ఇచ్చావు, అవి అమలు చేసేసి ఉంటే రాజశేఖర రెడ్డి కాదు ఈయన కూడా చేస్తాడరా, మాట మీద నిలబడతాడరా అని ఉంటుంది. ఏమంటారు, ఈయన డబ్బులు లేదు అంటారు. మరి రాజశేఖర రెడ్డి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చాడు? నేను సృష్టించిన సంపత్తో అన్నారు, వెరీ గుడ్. మరి నువ్వు సృష్టించిన సంపత్తో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు అదే సంపత్తో నువ్వెందుకు చేయలేకపోయావు? అయిపోయింది. 2014-19లో మాట నిలబెట్టుకోలేదు. మరి నువ్వు 100 కోట్ల రూపాయలతోనే డబ్బులు చేతికిచ్చిపోయావు రాష్ట్రాన్ని, జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చావు మొదటి రోజునే. యనమల రామకృష్ణ స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలాంటి స్థితిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏడాదిలోనే అట్టిచ్చేశాడు. అతని గురించి రోజు తప్పుడు ప్రచారం ద్వారా సక్సెస్ అయ్యారు వీళ్ళు. ఇప్పుడు కూడా అందుకే కేవలం తప్పుడు ప్రచారం ద్వారా, రోజు ఒక నెగిటివ్ ప్రచారం ద్వారా, వెరీ సింపుల్ లాజిక్ అనమాట. నన్ను చూసి ఓటేయక జగన్ని చూసి నాకు ఓటేయి, జగన్ చెడ్డోడు కాబట్టి నాకు ఓటేయి. ఇది లాజికల్ పాయింట్లో 2. ఒకటి, వీళ్ళ చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా, ఈ బ్యాచ్ ద్వారా అది సక్సెస్ కావచ్చేమో.
నెంబర్ 1. ఉమ్, నేను అది ఫెయిల్ అవుతుందని కూడా అన్నాను. అందులో ఇలా ముగ్గురు కలిసి ఉండటం ఈ కాన్సెప్ట్ వల్ల సక్సెస్ కావచ్చేమో. రెండో కాన్సెప్ట్ ఇక్కడ చర్చ జరగాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, వై నాట్ 175 అని జగన్ అన్నప్పుడు నేనే వెటకారం చేశాను. మన డిబేట్లోనే మాట్లాడా. 175 ఎందుకు, 175కి 200 అడిగితే పోద్ది కదా, పిచ్చతనం కాకపోతే ఒక్కటి కూడా లేకుండా ఓడిపోతారనేది అమాయకత్వం అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఆ రోజునే మాట్లాడుకున్నాం మనం. సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళ మాట కూడా అదే ఉంది. మేము 20 ఏళ్ళు ఉంటాం, 25 ఏళ్ళు ఉంటాం, ఏంటి తేడా? కాకపోతే అప్పుడు జగన్ అంటున్నప్పుడు అహంకారం అని రాసిన ఈనాడు, జ్యోతి, అర్ధజన్ మీడియా. ఇప్పుడు ఈ మాటకేమో అవునవును బాకాలు వస్తున్నాయి అయ్యే మీడియా. ఆ రోజున జగన్ వెనకేసుకొచ్చిన సాక్షి ఇప్పుడు విమర్శిస్తుంది. ఏం లే తేడా. బేసిక్గా జగన్ వై నాట్ 175కి వీళ్ళు చెప్పే 25 ఏళ్ల పాలనకి 20 ఏళ్ల పాలనకి సేమ్ డైలాగ్. ప్రజలు తేల్చాలి అంతే. పైగా నేను హామీ ఇస్తున్నాను వాళ్ళందరికీ ఇక జగన్ రాడు అని హామీ ఇవ్వడం కూడా, అది కూడా ఎందుకో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగే అనిపిస్తుంది. అంతే. ఎందుకంటే చెప్పలేం కదా సార్, ఇప్పుడు ఎవరు రావచ్చు అసలు రావచ్చు. ఈయనేమో నేను ఎక్కనివ్వను, ఈయనేమో రానివ్వను, నేను హామీలు ఇస్తున్నాను. మేబీ ప్రజలు దానికి వెనక ఏమైనా కుట్ర ఉందేమో, మళ్ళీ ఇదే కుట్ర, ఇంకేం లేదు. ఈ కుట్ర తప్పించి ఏం లేదు. అది పదే పదే మాట్లాడుతూ ఉంటుంటే అంటే వీళ్ళ ఉద్దేశం రెండండి. ఒకటి, జగన్ అనేటువంటి వాడిని చూసి వీళ్ళ కోటేయాలి. రెండవది ఏంటంటే, ఈవెన్ ఒకవేళ వీళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా జగన్కి మాత్రం ఓటేయద్దు. మా మీద వ్యతిరేకించిన జగన్కి మాత్రం ఓటేయద్దు. మా వాళ్ళు వెధవాయిలైనా జగన్ వాళ్ళు అంతకంటే వెధవలు అనే టైప్లో జనాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం అప్పుడు చేయాలి. అంటే మంచి ఆలోచన, తెలివైన ఎత్తుగడే. అలా చెయ్యాలంటే తెలంగాణ తరహా రాజకీయం అయ్యి ఉండాలి. మూడో వాడు ఉండాలి. ఇక్కడ మూడో వాడు లేడే. అక్కడ తెలంగాణలో అట్లాగా గొడవ పడినే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పుంజుకుంటుంది. అక్కడ ఇక్కడ మూడో వాడిని పైకి లెగనివ్వకుండా మీరే చేస్తారు. ఇప్పుడు మూడో వాడిని చూపించకుండా జగన్ దుర్మార్గుడు కాబట్టి నాకే అంటే వర్కౌట్ అవ్వదు. అది అదే కదా చూసుకోవాలి. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఇక మళ్ళీ అధికారంలోకి రాడు, ఆ భూతాన్ని రానివ్వమని చెప్పి పారిశ్రామికవేత్తలకి హామీ ఇస్తున్నాను ఒక పక్క చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే టైంలో ఆయన ఇంకా రాకుండా కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారా, లేదంటే వచ్చేస్తారేమో అని భయం, బెంగ. ప్రతిరోజు ప్రతిసారి అదే పదే పదే మాట్లాడడం. ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందో, ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా వేచి చూడాలి.